హలో అండ్ వెల్కమ్. ఈ జోడీని చూడాలంటే రీల్స్ ఏ ఆన్ చేసినా కంపల్సరీ ఆ రీల్స్ లో ఉండే రీల్స్ జోడీ, రియల్ జోడీ. జోడీ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ జోడీ ఆన్ టు ద షో. Wonderful. Welcome to ladies and gentlemen. Thank you. What an energy. Super. Knowledge person. 5 years. 5 years. 5 years పైన. సరే, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇద్దరు. ఫ్రెండ్స్ ని కొన్ని నిక్ నేమ్స్ తో పిలుచుకుంటాం, పెట్ నేమ్స్ తో పిలుచుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? నాది బూత్ డైరెక్ట్. రే జఫా ఎక్కడ రారా, ఎక్కువ మాట డిస్కషన్ ఉండదు. రీల్ చేయాలా? ఓకే, నీకెంత పేమెంట్? నీకెందుకు అంత, నాకెందుకు ఇంత? లేదు 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 లేదు, కుదరదు. నీకు సగం నాకు సగం. ఓకే పెట్టి. మాక్సిమం బిజినెస్ డీల్స్ నడుస్తూ ఉంటాయి సార్. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెల్కమ్. వీళ్ళు కూడా వెరీ ఫేమస్లీ ద రీల్ జోడీ అని మామూలుగా చెప్తుంటారా? నిజంగానే రీల్ జోడీ? మాకైతే రియల్ అని తెలుసు. సిద్ధు పవన్ సోనియా సింగ్ ఒక జంట అని. అవును, వాళ్ళిద్దరు ఒక జంటే. సిద్ధు సోనియా డాష్, ఐ మీన్ డాష్. ఐ మీన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని. మా తంపనేలు వాళ్ళు ఎత్తుకోకర్లేదు, మీరు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ యూట్యూబ్ కి. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. 4. ఫస్ట్ మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి. 18. 5 + 4 9. అయితే ఇదే. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? 4 years. బేసిక్గా 2 years లేపేయాలి. అంటే 2020 పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కా, ఎందుకు తీసేయాలి? జంటగా కలిసే ఉన్నాం కదా అని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. అలాగే తను ఏదన్నా నోరు జారితే నేను కవర్ చేస్తా ఒక ఉండాలి. చక్కటి కవర్ డ్రైవ్. అయితే నేను ఈవిడతోనే మాట్లాడతాను. వద్దు నాతో ఎక్కువ ఫుటేజ్ ఈవిడ దగ్గర నుంచే వచ్చేలా ఉంది. నువ్వు చెప్పు, ఫ్రెండ్స్ తో ఇవాళ తాగుతాను అని చెప్పు. ఇలాంటివి అయితే గ్యారెంటీ. అసలు సెంటెన్స్ ఫినిష్ అయ్యే లోపల వచ్చేది కోపం. సోనియా, చెప్పమ్మా. ఈ రోజు సాటర్డే కదా, అవును. అంటే వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. అవునా, మంచిదే కదా. అలా బయటికి నాకు చాలా పనులు ఉన్నాయి. నిన్ను పిలవట్లే, నేను ఒక్కడిని వెళ్తాను. కాదు, నేను వెళ్ళొస్తా. సరే, నీ ఇష్టం. కాదు నాకు ఎస్ అని వస్తే నేను వెళ్తా. నీ ఇష్టం అంటే నేను వెళ్ళాను. తర్వాత నాకు ఎంట్రీ అది రాదు. ఇండైరెక్ట్ నో అది. డైరెక్ట్ నో అది. నీ ఇష్టం. నీ ఇష్టం కాదు, నీ ఇష్టంతో పనులు అవ్వు. లేడీస్ నీ ఇష్టం అన్నా కూడా జెంట్స్ ఆ పని చేశారంటే ఇంకంతాడు. నీ లైఫ్ నీ ఇష్టం అని ఇంకొదిలేసి నీ సావు నీ ఇష్టం. అది ప్రశాంతంగా లేని ప్రశాంత్ని చూడడం ఇదే నేను. వెల్కమ్ టు ద షో. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద షో. Thank you. బ్యూటిఫుల్, వండర్ఫుల్. నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నా. అసలు అమ్మాయిల వైపే చూడడు ఆయన. వాళ్ళ అమ్మ నేను తప్ప వేరే ప్రపంచం ఉండదు ఆయన. మీరే ప్రపోజ్ చేసి మీరే 9 నెలలు తిప్పించుకున్నాడు నన్ను. ఈ అద్భుతం జరిగి ఎన్నాళ్ళు అయింది? 15 years అవుతుంది. 15 years బ్యాక్ అంటే నేను 10th. సో ఆ టైంలో ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎక్కడ పరిచయం? నేను హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని ఇక్కడ అమీర్పేటలో. సో నా రూమ్మేట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తిన ఫ్రెండ్ క్లాస్మేట్స్ అన్నమాట. ఆయన ఆవిడ చూడడానికి ఖాళీగా రావడం ఎందుకని నిన్ను తెచ్చేవాడు, ఆవిడ ఖాళీగా వెళ్ళడం ఎందుకని నిన్ను తీసుకెళ్లారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, మనం ఖాళీగా ఎందుకు ఉండడం అని. నాకు తెలుసు, నాకు అమీర్పేట సత్యం థియేటర్ రోడ్డు మొత్తం తెలుసు. ఆవిడ గురించి మాకు తెలియని 3 విషయాలు. సండే వస్తే స్నానం పొద్దున అవ్వదండి, రాత్రి అవుద్ది. నెక్స్ట్ డే మండేకి షిఫ్ట్ అవుతుంది. లేలే సండే రోజు అమ్మో కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ఆయన ఆలోచించే గ్యాప్ లోనా మేము ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ కి 1 నుంచి 100 ఎంత శాతం అని మేము అడుగుతాం. మీరు ఎంత శాతం అనుకుంటే అంత శాతం మీరు రాయొచ్చు. ఒకళ్ళ ఆన్సర్ ఒకరికి చూపించకూడదు. మీ పార్ట్నర్ తో మీరు సైకిల్ చేసుకోకండి, ఎందుకంటే ఇద్దరు సేమ్ రాస్తే ఇద్దరికి పోతాయి. పక్కన చూసి రాసు. ఆవిడ సంగతి తెలుసుగా, ఇంటికి వెళ్ళాక తాట తీస్తుంది కరెక్ట్ గా రాయకపోతే. పైకి అలా నవ్వుతుందే గానీ లోపల మీకే బాగా తెలుసు కదా సార్.
Are you guys ready? Yes. Here we go. First question. ఎంత శాతం మంది భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు భార్యలు ఎదురు రావాలి అని భావిస్తున్నారు? నాన్న దిల్సే 70% ఆఫ్ మెన్ అని గురువు గారు అంటారు. మేడం గారు 87 పైన చూసారా? ఓం శ్రీ సాయిరామ్. లేదు ఎప్పుడైనా కొత్త పెన్ ఓపెన్ చేసినప్పుడు అలవాటు. ఇది కొత్త అని ఎవరు చెప్పారు? 10 ఎపిసోడ్ నుంచి వాడుతున్నారు మా వాళ్ళు. సో 70%, 87%, యావరేజ్ 78.5%. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ. చిన్న సైజ్ ఒక డిబేట్ జరిగింది. ముందు సార్ అడిగి తెలుసుకుందాం. సార్ 60%. అమ్మా పాప అమ్మా 20 బోర్డు మీద రాయాలి. ఏది? ఓ చివర్లో ఈగవాలింది అనుకున్నా. 20% అది. జూమ్ చేయడం ఏంటి? పెద్ద లెన్స్ తోటి తెచ్చి కెమెరాకి అతికించాలి ముందు. ఏమ్మా పెన్ ఇంటికి పట్టుకెళ్తున్నావా? చిన్నప్పుడు అలా రాసి రాసి అలవాటు అయిపోయింది. నేను అంతే. ఎగ్జామ్లు కూడా చిన్న చిన్నగా రాసేవాడు. మార్కులు కూడా అలాగే వచ్చేవి. ఎందుకు 20%? అంటే అకార్డింగ్ టు ద వరల్డ్స్ పాపులేషన్ 100% లో ఇలాంటి బిలీఫ్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది. వరల్డ్ దాకా వెళ్ళావు, ఇంటి దాకా అడుగుతున్నారు వాళ్ళు అంతే. అన్ని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటది కదా. నాకు ఇందా నుంచి డౌట్ రాలేదు. మీరు తెలుగు స్పీకింగ్ తెలుగు హిందీ అడగకూడని క్వశ్చన్ అడిగేశారని చెప్పేసి పడేశాడండి. సారీ మా ఫస్ట్ లో అడగాల్సింది ఇప్పుడు అడిగాను. హైదరాబాద్ లోనే బోర్న్ అండ్ బాటప్. తెలుగులో బోర్న్ అండ్ బాటప్ అంటేనే ఇంత. పక్క రాష్ట్రం అయితే ఇంకా మనం వెళ్ళిపోవాలి పక్కన. ఎప్పుడైనా ఈ 5 ఏళ్లలో మీరు ఎదురొచ్చారా? అడిగావా నీ మొహానికి? ఈ క్వశ్చన్ పెట్టడం వల్ల నాకే ప్రాబ్లం వచ్చేలా ఉందండి. ఇక్కడ మీరు అడి తిరిగి అన్ని నా దగ్గరికి వస్తున్నాయి. సార్ మేము ఏ క్వశ్చన్ ఎవరిని అడిగినా మీ దగ్గరికి వస్తుంది సార్. అది ఆయన అడగడం కాదు. మీరు ఈసారి నుంచి మీరే ఎదురు వెళ్ళిపోండి. కానీ సిద్ధు కంటే ముందు నేనే వెళ్తున్నా బయటికి. మీరు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందు ఒకసారి ఆయనకి ఎదురు వచ్చేసి మీరు బయటికి వెళ్ళిపోండి. ఆయన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు ఎదురు వచ్చిందే ఉంటది కదా. సో ఇటు పరాకాష్ఠలో ఉన్నారు బై కాంబినేషన్ 60%, 20%, యావరేజ్ 40%. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా వర్తించే వ్యక్తుల దగ్గరికి వచ్చాము. 10%. మీరు ఆ 10లో ఉన్నారా సార్? అంటే తను ఎవ్రీడే ఉన్నప్పుడు మంచిగా జరుగుద్ది కాబట్టి అది పొద్దున సాయంత్రం రాత్రి అన్నట్టు ఉంటుంది. బస్ సిద్ధు నువ్వు అలాంటి answer చెప్పావా? పక్కన వాళ్ళ ఆన్సర్ చెప్పినా నా దగ్గరికే వస్తుంది గురువు గారు. ఇక్కడ ఇందాక నుంచి ఇక్కడ ఏమంటే కరెక్టే ఇప్పుడైనా చెప్పు. మంచి జరుగుతుంది నాకు ఎప్పుడు. అది కాదు ఇంకేమైనా చెప్పు. కెరీర్ బాగా సెట్ అవుతుందండి. ఎవరిది? నీదా నాదా? అంటే ఇద్దరు కెరీర్ బాగా సెట్ అయింది. అలా చెప్తారా? ఇద్దరు అలా కాదు. రొమాంటిక్ గా చక్కగా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ఇద్దరు కెరీర్ బాగా ఫస్ట్ నువ్వు పోస్టర్ సరిగ్గా ఇవ్వు. ఇప్పుడు చూడు నేను నీకు లీడ్ ఇస్తా. మీరు కూడా ఆవిడ ఎదురు రావాలని కోరుకుంటారా? కోరుకుంటానండి. అబద్ధాలు చెప్పక ఎప్పుడు కోరుకున్నావు? ఇంతసేపు ప్రిపేర్ అయ్యి నేను క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ మారుస్తావేంటి? ఇప్పుడు మీరు కూడా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ఆవిడ ఎదురు రావాలని కోరుకుంటారా? లేదండి, నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరు కెరీర్స్ బాగా సెట్ అయిపోయి తెలుసా. సో ఆవిడే ఒక అదృష్టం. ఒక అదృష్టం. లేక పొగుడుతున్నావు. థ్యాంక్స్. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఆవిడ ఎంత వేసారు ఎవరికి తెలియదు. ఇంకా దాచారు ఆవిడ. 30%, 30% and 10% and average of 20%. Right answer please. $48% అంటే మీరిద్దరు 50,000 in your account. ZEE5 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చే షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా చూడండి.